ఐపీఎల్ టికెట్స్ నెల రోజులుగా సిటీలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం ఒక్క టికెట్ అయినా సంపాదించాలనే ఆరాటం ప్రతి క్రీడా అభిమానికి ఉంటుంది. కానీ టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లు లైవ్ లో చూడాలని క్రీడాభిమానులకు ఉంటుంది. అయితే ఓన్లీ ఆన్లైన్ లోనే టికెట్స్ అమ్మడంతో దొరకని వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆఫ్లైన్ లోనూ ఐపీఎల్ టికెట్స్ అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. క్రికెట్ భారత్లో ఇదో మతమనే చెప్పొచ్చు. వరల్డ్ కప్, వన్డే సిరీస్, చివరికి టెస్ట్ సిరీస్ అయినా మ్యాచ్ ఉంటే చాలు స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే. ఇక ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్లో ఏ సిటీలో మ్యాచ్ జరిగినా ఆ స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే. ఇక మన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే టైంలో స్టేడియం లోపల ఎంతమంది ఉంటారో టికెట్లు దొరక్క స్టేడియం ముందు పడిగాపులు కాసేవారు కూడా అంతే మంది ఉంటారు. భారత్లో వన్డే, టీ20లతో పోలిస్తే ఐపీఎల్ కు క్రేజ్ ఎక్కువే. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి మ్యాచ్లు ఎక్కడ జరిగినా దాదాపు అన్ని స్టేడియాలు అభిమానులతో నిండుతాయి. అయితే మ్యాచ్లని తమ అభిమాన ఆటగాళ్ళని లైవ్ గా చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అయితే టికెట్స్ దొరకట్లేవంటున్నారు అభిమానులు. ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ అమ్మడంతో అరగంటలోపే సోల్డ్ అవుట్ అని బోర్డు పెడుతున్నారు. ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి ఫ్యాన్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా కొంత నిజం ఉండుంటుంది. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ టికెట్లు కూడా అనేక సందర్భాల్లో పట్టుబడ్డం అనేది మనం చూస్తున్నాం. సో ఏదో సంథింగ్ ఇస్ డెఫినెట్లీ ఫిషీ అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా ఆరోపణలు వస్తున్నాయి. చాలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరికీ గగ్గోలు పెడుతున్నారు. సో డెఫినెట్లీ థరో ఎంక్వైరీ హ్యాస్ టు బి ఆర్డర్డ్ ఆన్ దిస్. ఉప్పల్ స్టేడియంలో 38,200 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇందులో 80% టికెట్స్ ని డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముతున్నట్లు సన్ రైజర్స్ ప్రకటించింది. బయట మార్కెట్ లో కూడా బ్లాక్ లో టికెట్స్ దొరుకుతున్నాయంటున్నారు ప్రేక్షకులు. టికెట్స్ నమ్మకుండా బ్లాక్ మార్కెట్ లో టికెట్స్ నమ్ముకుంటున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఐపీఎల్ టికెట్లు ఆఫ్లైన్ లో కూడా విక్రయించాలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు.